పేద విద్యార్థులకు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ప్రజా ఉద్యమంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది అన్నారు. 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం తప్పితే చేసింది ఏంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అన్నారు అబ్బయ్య చౌదరి. అయ్యో గతంలో 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, దానివల్ల మేము ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నామని నెపం ఇంకా మా మీద నెట్టేటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ నియోజకవర్గంలో అవనండి, రాష్ట్రంలో అవనివ్వండి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, 18 నెలలు పూర్తవుతా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే దెందులూరులో అబ్బయ్య చౌదరి మీదో మా కార్యకర్తల మీదో మీరు విమర్శలు చేస్తే దానికి అది కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను చూస్తూ ఉన్నా, ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశద్రోహులు అంటూ ఉన్నాడు. దేనికయ్యా మేము దేశద్రోహులం? ఏం చేసావని ఈరోజు మమ్మల్ని దేశద్రోహులు అని మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో 18 నెలలుగా మీరు ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తే దానికి దేశద్రోహులమా?